ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ రోజులలో ఎస్పెషల్గా చాలామందికి చాలా వీక్నెసెస్ ఉన్నాయి. అయితే అన్నిటికంటే ఎక్కువ వీక్నెస్ ఏంటంటే ప్రతి మనిషి తను ఎంతకాలం బతుకుతాడు, ఎన్ని రోజులు బతుకుతాడు, ఎట్లా బతుకుతాడు, ఎట్లా చచ్చిపోతాడు అనేది తెలుసుకోవాలని కుతూహలం బాగుంటుంది. ఆ వీక్నెస్సే ఈ జ్యోతిష్కులు చాలామంది ఆటలాడుకుంటున్నారు. మనం చూసిన ఈ మధ్యలో చాలామంది జ్యోతిష్కులు ఫేక్గా చెప్పి ప్రజలతో చీత్కరించబడ్డారు కూడా ఈ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి. సరే, అది మనం కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ఎస్పెషల్గా ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక జ్యోతిష్కుడు, ఒక పేరొందిన జ్యోతిష్కుడు ఒక ఊరికి వచ్చిండు. అక్కడ ఒక వ్యక్తి అంటే ఒక దొర అలాంటి ఉన్నాడు అక్కడ. అయితే ఆ జ్యోతిష్కుడు రాగానే ఆయన ఏమన్నాడంటే, స్వామి నా మరణము ఎప్పుడు అవుతుంది, ఎట్లా అవుతుంది, ఏ పరిస్థితుల్లో అవుతుంది, అది మీరు దయచేసి చెప్పండి అని అంటాడు. దానికి ఆ జ్యోతిష్కుడు భారీగానే కట్న కానుకలు ఛార్జ్ చేసేసిండు. మొత్తానికి అయితే తీసుకున్నాడు ఆయన దగ్గర. అప్పుడు జ్యోతిష్కుడు క్షుణ్ణంగా ఆయన జ్యోతిష్యుని, ఆయన జాతకాన్ని మొత్తం పరిశీలించిన కొన్ని గ్రంథాలు తిరిగేసిండు. లాస్ట్కి ఇక ఆయనకు మొత్తం ఆయన ముందు పెట్టిండు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, చూడండి దొరగారు, మీ జాతకం చాలా అద్భుతంగా ఉంది, నిజంగా మీరు చాలా గొప్ప వ్యక్తులు. అయితే కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు మీ నాన్నగారంత వయసు జీవిస్తారు, ఆయన పోయిన స్థలంలోనే మీరు పోతారు, మీ నాయన పోయిన పరిస్థితుల్లోనే మీరు పోతారు అని చెప్పేసి సెలవిచ్చాను. ఇంకా జ్యోతిష్కుడు చెప్తుంటే వినిపించుకోకుండానే ఆ దొరగారు ఏం చేశాడంటే మొత్తం పరిగెట్టి చక్కగా ఎవరైతే ఆ దొర తండ్రి ఏ ఆశ్రమంలో ఉన్నాడో, అంటే ఎక్కడైతే వృద్ధాశ్రమంలో ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ తండ్రిని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, జ్యోతిష్కుడు ఏం చెప్పిండు, మీ నాన్నగారు పోయిన స్థలంలో పోతారు, మీ నాన్నగారు పోయిన పరిస్థితులనే పోతారు అనగానే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఈ దొర తన తండ్రిని వృద్ధాశ్రమంలో పెట్టిండు. అంటే ఆయనకు ఎక్కడ షాక్ కొట్టాలో అక్కడ కొట్టింది. అందుకోసమే తండ్రిని తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నాడు. ఇప్పుడు ఈ కథతోనే మనకు ఏమర్థమైందంటే, ఎవరైనా కూడా మన కర్మ మనం ఎట్లా చేస్తామో మనకు అదే తిరిగి వస్తుంది. అందుకోసమే ఎవరైనా తల్లిదండ్రులని కించపరచడం, వాళ్ళని మనసు నొప్పించడం, ఇట్లాంటి వెధవ పనులు చేయకుండా తల్లిదండ్రులని ఎన్ని కష్టాలు వచ్చినా తమతో పాటు ఉంచుకొని వాళ్ళ అంతిమ దిశలో వాళ్ళకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వడమే గొప్పతనం. అది మళ్ళీ నీ కొడుకులు నీకు ఇస్తారు.